మేనేజర్ వస్తాడు, అలాగే బాలు గిట్ట వస్తాడనమాట. రాగానే వీడియో తీసుకుంటా బాలు వచ్చేస్తాడు. తర్వాత చింతమణి ఏం చేస్తే పారిపోవడానికి ట్రై చేస్తే మన మీనా వచ్చి చింతమణి ఆగు నువ్వు అని అంటది అనమాట. ఆ మేనేజర్ అంటారు, మీరు ఇంత మోసం చేస్తున్నారా, ఇంతగానము ఉన్నారా, మీరు ఇద్దరు పాలు పంచుకుంటున్నారా అని అంటది అనమాట. నేను ఇలా అనుకోలేను కదా, మీరు చింతమణి ఏం చింతమణి ఇలాంటి పని చేసావేంటి, నీకు మొత్తం నీకే కదా నేను ఆర్డర్ ఇచ్చేదాన్ని అని అతన్ని చెప్తాడు అనమాట. కొంచెం తిడతాడు. తర్వాత శృతి కూడా తిడుతుంది అనమాట, బాగా తిడుతుంది. తిట్టిన తర్వాత ఇంతగానో మోసం చేస్తారా, మీ ఇద్దరిని పోలీస్ స్టేషన్కి పట్టియాలంటే సార్ వద్దు సార్ అని అంటది అనమాట. మీరు ఒకవేళ నాటకాలు ఎక్కువ చేస్తే నా దగ్గర వీడియో ఉంది, ఆ వీడియో నేను పోలీస్ స్టేషన్కి ఇస్తాను, లేకపోతే ఇంటర్నెట్లో వైరల్ చేస్తాను చూడని అంటాడు అనమాట. అనగానే వాళ్ళు ఏం చేస్తాడు, ఈ డబ్బే ఎక్కడికి వెళ్ళి వచ్చిందిరా నీకు అంటే మీనా డబ్బే సార్ అని అంటే సరే అని మీనాకి ఇచ్చేసాడనమాట. ఇంకోసారి నేను ఏ తప్పు చేయను సార్, నన్ను క్షమించాను అంటే మీరు ఇద్దరు కలిసి ఇంత మోసం చేశాడా, ఇప్పటి నుంచి నేను ఆర్డర్స్ అన్ని మీనాకే ఇచ్చేస్తాను అంటే సార్ అందరికీ మీనా మోసగా అని అందరికీ చెప్పాను సార్ అంటే నేను చెప్తానులే, అందరికీ మీనా అలాంటిది కాదు, వీళ్ళిద్దరు కలిసి అలా మీనాకి అలా చేశారని నేను చెప్తాను, వాళ్ళు అందరు నమ్ముతారు, అప్పుడు మీనాకి ఆర్డర్లు వస్తాయిలే, అమ్మ నీకు చింతమని నీకిట అసలు ఆర్డర్ ఇవ్వను, ఏమైతే ఇచ్చేస్తాను మొత్తం ఆర్డర్స్ అని చెప్తానమాట. తర్వాత తను చెప్పేసి వెళ్ళిపోతాను. ఏమంటుందంటే ఆ చింతమణికి పెద్ద పెద్ద ఆర్డర్లు నువ్వు చేస్తున్నావేమో, చిన్న చిన్న ఆర్డర్లు నేను చేసుకుందామని నేను ఎలా అనుకున్నాను, కానీ ఇప్పటి నుంచి చూడు నేను ఏం చేస్తానో, నా జీవితంలో శత్రువు ఎవరంటే నువ్వే అసలు అని అంటదన్నమాట. అనగానే తను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే అందరూ నిలబడి మాట్లాడతారనమాట. శృతి, రవి, అలాగే వాళ్ళ చెల్లి, అలాగే వాళ్ళందరూ నిలబడి మాట్లాడతారన్నమాట. మీరే థ్యాంక్స్ శృతి చేసినందుకు అంటే ఇదంతా క్రెడిట్ స్పోర్ట్స్ మా బాలువే ఇలా చేశాడంటే థ్యాంక్స్ అండి అని బాలు నాకు చేసుకుంటుంది అనమాట. శృతి లేకపోతే ఇదంతగా అయ్యేది కాదు, థ్యాంక్ యూ శృతి అని చెప్తారు. సరే మళ్ళీ ఈ డబ్బులన్నీ నేను అందరికి ఇచ్చేసేయాలి ఫస్ట్ అని అంటుంది అనమాట. తర్వాత శృతి అంటే మనం నాకు పార్టీ లేదా అంటే సరే రవి రెస్టారెంట్ నుంచి ఏమైనా స్పెషల్ తీసుకురా మనం ఇంట్లో తిందామని అంటే బాలు పైసలు ఇస్తాడు, మేము ఇంటికి వెళ్తాం మీరు తీసుకొని రండి అని చెప్పేస్తారు. వెళ్ళిపోతాడు అనమాట. సరే ఇంటికి వస్తాడు అనమాట, పార్సల్ పట్టుకొని వస్తాడు. మీరేంటి ముగ్గురు వంటలు చేయకుండా బయటకు పోయి ఏం తిరుగుతున్నారు అని అంటే ఇప్పటి నుంచి మీనా వంట చేయదు అని అంటది అనమాట. ఎందుకు చేయదండి అని అంటది అనమాట. అనగానే పార్సల్ చూసావు కదా, వాళ్ళు ఏమో తెచ్చుకున్నారు కదా మన కోసమే అని అంటది అనమాట వాళ్ళ నాన్న. అనగానే తర్వాత శృతి అంటది, ఎందుకు తెచ్చుకున్నారు, ఇప్పుడు అయిన పని కాలేదు కదా మీకు అని అంటది అనమాట. అంటే ఎవరన్నా నీకు చెప్పారా ఆర్డర్ రాలేదని, ఎవరన్నా నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీనా మోసపోయిందని అని అడుగుతాడు అనమాట. లేదు అని అంటది అనమాట. తర్వాత ఏమైంది బాలు అని అడుగుతాడు వాళ్ళ నాన్న. అంటే ఏం లేదు నాన్న, మీనకు ఒకడు ₹1,00,000 ఇచ్చి 10 లక్షలు ఇచ్చిన అని తన జీవితం మీద అసలు డెకరేషనే చేయకుండా చేయడానికి ఒక దెబ్బ తీయనిక చూసిండు, వాడిని ఎలా దెబ్బ కొట్టానో అలా దెబ్బ కొట్టాను అని అంటది అనమాట. అంటే జీవితంలో నువ్వు ఫస్ట్ టైం గొడవ పడకుండా ఒకరికి తెలివితోటి నువ్వు బుద్ధి చెప్పావని వాళ్ళని మెచ్చుకుంటాడు అనమాట. అంచెలంచెలుగా పైకి ఎదుగుతున్నావు, కష్టపడి ఎదుగుతున్నావు అని అంటాడు అనమాట. అన్న తర్వాత మీనా కష్టపడుతుంది, మీనని చూసి నేర్చుకోవాలి అందరూ అని అంటారనమాట. తర్వాత శృతి అంటారు, అవును కొందరు అయితే లక్షను మింగుతారు, తెలియకుండా దొంగతనంగా బంగారం ఎత్తుకోతారు, అది ఎత్తుకోతారు అని అంటారు. అందరూ మాట్లాడుతుంటే మనోజ్ ఏం చేశాడు, ఇప్పుడు బిర్యానీ ఎప్పుడు పెడతాడు, ఇప్పుడు పెడతారా పెట్టారా అని అంటాడు అనమాట. మనోజ్ వాళ్ళు మననే తిడుతుంది. మనోజ్ అంటే ఏం కాదులే బిర్యానీ కన్నా అవన్నీ ముఖ్యమా అని అంటాడు అనమాట. పట్టించుకోడు మనోజ్. పట్టించుకోకపోతే నా భార్యకు నేను సన్మానం చేయాలి అని సన్మానం చేశాడనమాట. సన్మానం చేస్తే అందరు చప్పట్లు కొడతాడు. కొట్టగానే మన ప్రభావతి కొట్టది. ఏంటి కొట్టట్లేదు, నీ చేతులు ఏమైనా పడిపోయా అంటే అవును పడిపోయాయి అని అంటది అనమాట. అంటే ఆ మాట నీరు కాదు మన బాలు అనాలే అప్పుడు అవుతుంది అని అంటే నీ కడుపులో ఇంత ఉందావే నీకు అని అంటే నీ కడుపులో కన్నా నా కడుపులో తక్కువనే ఉందిలే అని అంటది అనమాట. అన్న తర్వాత మీనని మెచ్చుకోవాలి, బాలుని ఇలా సపోర్ట్ చేయడం బాలుని గిట్ట మెచ్చుకోవాలి. ఎందుకంటే భార్య ఎదుగుతుంటే కొందరు కుళ్ళుతోటి భార్యని తిడతారు, కొడతారు, కానీ బాలు మాత్రం ఎంకరేజ్ చేస్తున్నాడు, ఇంత మంచి భర్త దొరకడం నీ అదృష్టం అమ్మ అని అంటాడు అనమాట. థ్యాంక్ యూ మా అమ్మయ్య అని అంటాడు. తర్వాత సరే పద అందరం తిందామంటే వాళ్ళ అత్తయ్య నేను తినను, నాకు అజీతిగా ఉంది, నేను తినను అని అంటాడు అనమాట. ఎందుకు నిన్న మంచిగానే తిన్నావు కదా, మళ్ళీ ఈరోజు ఏమైందనంటే కొందరు హ్యాపీగా ఉంటే కొందరు ఓర్వలేదులే, ఈరోజు బాలు మీన హ్యాపీగా ఉన్నారు కదా అందుకోసమని తినాలని లేనట్లున్నదిలే అని అంటది అనమాట. అంటే అందరు తిన్నీకే వెళ్తే తర్వాత మన ప్రభావతి పైన పోయి తిట్టుకుంటుంది అనమాట. ఈ చింతమని ఇంత పని చేసింది, ఇలా చేస్తా అని చెప్పి ఇలా చేసిందని కొంచెం చింతమని తిట్టుకుంటారు. తిట్టుకోగానే అప్పుడే మీనా వస్తుంది. మీనా రాగానే ఏంటి నువ్వు వచ్చావు ఏంటి అని అంటే ఏం లేదు అత్తయ్య మీరు ఆకలితో ఉంటారని మజ్జిగ తీసుకొచ్చానంటే నాకు
నాకు ఏం తాగాలని లేదు, తినాలని లేదంటే మీరు తయారవుతున్నారని వచ్చాను, ఇక్కడ వచ్చేయండి వాకింగ్ చేస్తున్నారు, పొద్దునే మన వాకింగ్ చేయలేరా ఏంటి అని అంటే, నేను ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పానంటే, ఏం లేదు ఎక్కువ ఆలోచించకుండా మంచిగా తిని మంచిగా నిద్రపోండి, ఏం థింక్ చేయకండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. అని చెప్పేసి వెళ్ళిపోయినాక తర్వాత తను వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు వస్తే ఆమె నగలు అన్నీ అరేంజ్ చేసుకొని తీసుకుంటాను, నగలన్నీ తీసుకున్నాను. ఏంటి అలా దల్లుగున్నావు ఏంటి అని అంటే, ఏం లేదు మీనాను ఓడిస్తా అని చెప్పి ఓడించకుండా ఆ చింతపని మోసం చేసింది అని అంటది అనమాట ప్రభావతి. అనగానే ఆ చింతపని వస్తుంది, రాగానే ఓ నువ్వు వచ్చేసావా అని గిఫ్ట్ ఇవ్వని ఇంకా పోతుంది అనమాట. గిఫ్ట్ ఇస్తుంది అంటే ఒక బొకే పోయి ఇస్తుంది అనమాట. చూసావు కదా నన్ను ఆ రోజు ఎన్ని మాట్లాడినావు, ఈరోజు చూసావు కదా ఏమైందో, నా కోడలు ఏంటో ఏం చేసిందో నీకు తెలుసు కదా అని. బాగా చేసిందా నా కోడలు, నీకు బాగా దెబ్బతీసిందా, నువ్వు నాకేం మాటించావు, నా కోడల్ని ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా డెకరేషన్ ఆపేసే తను పని చేయకుండా ఇంట్లోనే ఉండేటట్లు చేశానని చెప్పావు కదా, కానీ మా కోడలికి 10 లక్షలు అప్పు చేసావా, 10 లక్షలు అప్పు చేపించి నువ్వేం చేద్దామనుకున్నావు, నాది ఏం చేస్తా తెలుసా, ఏడ్చుకుంటూ వచ్చి మా ఆయన దగ్గర ఏడుస్తే మా ఆయన ఇల్లే తాకట్టు పెట్టి తనకు 10 లక్షలు ఇచ్చేటోడు. నువ్వేమనుకుంటున్నావు, ఇలాంటి పని ఎట్లా చేసినావు నువ్వు, నన్ను అప్పుల పాలు చేద్దామనుకుంటున్నావా నువ్వు అని ఫుల్ తిడుతుంది అనమాట. 10 లక్షలు అప్ప అని తను వాళ్ళ ఫ్రెండ్ గిట్ట అని ఫుల్ తిడతాడు. తిట్టగానే ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు నువ్వు ఏమన్నా ఉంటే అని చెప్తుంది అనమాట. ఫుల్ తిడతాడు తనని. తిట్టిన తర్వాత సరే మేడం ఏం తప్పులు చేయను, ఇప్పుడైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం పదా అని వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత మీన ఏం చేస్తారు, అతని దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వడానికి వస్తుంది, అప్పు తీసుకుంటారు కదా, అతని దగ్గరకు వచ్చి అప్పు తీర్చడానికి వస్తుంది. వాళ్ళ పిఏ ఏం చేస్తారు, తిడతారు అనమాట. ఏంటమ్మా ఇంత లేట్ అయింది అది అయింది అని అంటే, వాళ్ళ ఓనర్ వస్తాడు. ఓనర్ వచ్చి ఎవరైనా డబ్బు ఇచ్చేటోళ్ళు ఇంటికి వస్తారా, ఎలా అయినా తప్పించాలని చూస్తారు, కానీ ఎందుకు ఆడవాళ్ళ మీరు అరుస్తున్నావు అని అతన్ని తిట్టి పంపించేస్తాడు. తిట్టి పంపించేసి అతను వచ్చి మాట్లాడుతాడు అనమాట. ఏమైందమ్మా ఇంత లేట్ ఎందుకు అయింది అని అంటాడు అనమాట. అంటే ఏం లేదు సార్ అని జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. ఇలా నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి 10 లక్షలు ఇచ్చిందని నన్ను మోసం చేశాడు సార్, అది వాడు కాదు ఒక ఆమె చింతమణి అని అంటాడు అనమాట. అంటే చింతమణి ఎవరు కాదు అతని భార్యని. అతను షాక్ అయిపోతాడు అనమాట. పైకి ఎదుగుతున్నానని ఆ చింతమణి నన్ను కిందికి తోపాలని చూస్తున్నది, కానీ నేను మా అమ్మ కష్టపడి నన్ను ఇంత పైకి పెంచినందుకు నేను తను పువ్వులు అమ్ముకుంటూ, అలాగే మా ఆయన ఒక స్కూటీ నడిపిస్తే నేను డోర్ డెలివరీ పువ్వులు చేసుకుంటా నేను బతుకుతుంటే, నేను చిన్న ఆర్డర్స్ వస్తున్నాయని నేను పైకి ఎదుగుతుంటే తను నాకు ఎలా దెబ్బతీయాలో అని నాకు ప్లాన్ చేసి ఇలా చేస్తుంది అని అంటారనమాట. అంటే అలానే ఉంటారమ్మా కొందరు ఎదుగుతుంటే కొందరు తొక్కాలని చూస్తుంటారు, వాళ్ళందరినీ మీరు పట్టించుకోకూడదు, ముందుకు వెళ్తూనే ఉండాలి. నీకేమైనా పెద్ద ఆర్డర్లు ఉంటే నాకు చెప్పు, నేను డబ్బులు ఇస్తాను, నువ్వేం భయపడకు సరేనా అని అంటారనమాట. సరే సార్ అని చెప్తారనమాట. చెప్పగానే సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.